ఒకసారి ఇమాజిన్ చేయండి, ఒక మొక్కకు ప్రమాదం వస్తే అది పక్కనున్న మొక్కలకి వార్నింగ్ పంపగలిగితే, లేదా మొక్కలు ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేసుకుంటే వినడానికి ఎలా ఉంటుంది? కొంచెం క్రేజీగా ఉంది కదా. వింతగా అనిపించిన దీనికి సైంటిఫిక్ ప్రూఫ్స్ ఉన్నాయి. మనం సాధారణంగా మొక్కలు చూస్తే అది కేవలం నేలలో నిలబడి ఉన్న జీవుల్లో అనిపిస్తాయి. కానీ నిజానికి వాటి చుట్టూ మన కళ్ళకు కనిపించని ఒక సమాచార ప్రపంచం నడుస్తూ ఉంటుంది. మొక్కలు మనుషుల్లా మాటలతో మాట్లాడలేవు. వాటికి నోరు లేదు, చెవులు లేవు, శబ్దాలు కూడా చేయవు. అయితే తమ చుట్టూ ఉన్న ప్రపంచానికి సమాచారం ఎలా చేరుస్తాయి? దానికి సమాధానం కెమికల్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇన్సెక్ట్ వచ్చి ఒక మొక్క ఆకుల్ని తినడం స్టార్ట్ చేసింది అనుకుందాం. మనమైతే ప్రమాదం వచ్చిందని అరిచి చెప్తాం, కానీ ఆ మొక్క గాల్లోని కొన్ని స్పెషల్ కెమికల్స్ని రిలీజ్ చేస్తుంది. సైంటిస్టులు వీటిని వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అని పిలుస్తారు. షార్ట్ ఫామ్లో విఓసిస్ అంటాం. వాటిలో మెయిన్ కాంపౌండ్స్ మిథైల్ జాస్మోనేట్, జాస్మోనిక్ యాసిడ్ అండ్ గ్రీన్ లీఫ్ వాలటైల్స్. ఇవి మనకు కనిపించవు, వాటి వాసన కూడా మనకు తెలియదు. కానీ పక్కనున్న మొక్కలు మాత్రం ఆ కెమికల్ సిగ్నల్స్ని ఐడెంటిఫై చేస్తాయి. అప్పుడు ఆ మొక్కలు ముందుగానే అలర్ట్ అవుతాయి. కొన్ని మొక్కలు తమ ఆకుల్లో ప్రొటెక్షన్ కెమికల్స్ని తయారు చేయడం స్టార్ట్ చేస్తాయి. మరికొన్ని మొక్కలు తమ ఆకులను పురుగులు తెలియనంత చేదుగా మార్చుకుంటాయి. అంటే ప్రమాదం రాకముందే అవి దాన్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉంటాయి. అయితే ఈ మొక్కల కమ్యూనికేషన్ ఓన్లీ గాల్లో మాత్రమే జరగదు. భూమి కింద కూడా అమేజింగ్ నెట్వర్క్ ఉంటుంది. ఒక అడవిలో నార్మల్గా మనకు కనిపించేవి చెట్లు, ఆకులు, వాటి కొమ్మలు మాత్రమే కాదు. భూమి కింద మిలియన్స్ ఆఫ్ మైక్రోస్కోపిక్ ఫంగీ, ప్లాంట్ రూట్స్తో కలిసి కనెక్ట్ అయి ఉంటాయి. ఈ ఫంగీ అండ్ ప్లాంట్ రూట్స్ కలిసి ఒక పెద్ద నెట్వర్క్ని క్రియేట్ చేస్తాయి. ఈ నెట్వర్క్ని సైంటిస్టులు వుడ్ వైడ్ వెబ్ అని పిలుస్తారు. ఎందుకంటే ఈ ఫంగల్ నెట్వర్క్ డిఫరెంట్ ప్లాంట్స్ అండ్ ట్రీస్ రూట్స్ని కనెక్ట్ చేసి ఉంచుతాయి. ఈ కనెక్షన్స్ ద్వారా న్యూట్రియంట్స్, వాటర్ అండ్ అదర్ ఇంపార్టెంట్ కాంపౌండ్స్ ఒక ప్లాంట్ నుంచి ఇంకొక ప్లాంట్కి ట్రావెల్ అవుతాయి. అందుకు దీనిని నేచర్లో ఉన్న ఒక మ్యాసివ్ అండర్గ్రౌండ్ నెట్వర్క్గా భావిస్తారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, కొన్ని మొక్కలు తమను తినే పురుగులతో నేరుగా పోరాడవు, దానికి బదులుగా సహాయం పిలుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్యాటర్పిల్లర్ ఆకులను తింటుంటే కొన్ని మొక్కలు స్పెషల్ కెమికల్స్ని రిలీజ్ చేస్తాయి. ఆ కెమికల్స్ వల్ల ఆ క్యాటర్పిల్లర్ని వేటాడే ఇన్సెక్ట్స్ అక్కడికి వస్తాయి. అంటే మొక్క తన శత్రువులను ఎదుర్కోవడానికి మరో జీవిని పిలిచినట్టే. ఇప్పుడు ఒక విషయం మనకి క్లియర్గా అర్థమవుతుంది. మొక్కలు మనుషుల్లా మాట్లాడలేవు, కానీ సైలెంట్గా అయితే ఉండవు. కెమికల్స్ ద్వారా, రూట్స్ ద్వారా, ఫంగల్ నెట్వర్క్ ద్వారా తమ చుట్టూ ఉన్న ప్రపంచానికి రెస్పాండ్ అవుతాయి.